హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం నీతిగా నిజాయితీగా నడవగలిగితే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సందర్భము, ప్రత్యేకమైన వాల్యూస్ మనకు సమాజంలో దొరుకుతాయి ఫ్రెండ్స్. కనుక మీరు ముందే ప్లాన్ చేసుకొని మీకు ఏం అవసరం పడుతుంది, ఎలా ఉంటుంది లైఫ్లో, మీకు ఎక్కడికి వెళ్ళాలి, మీ డెస్టినేషన్ ఏంది అనేది ఒకసారి గుర్తుంచుకొని మీకున్న అవసరాన్ని బట్టి, మీకున్న కుటుంబ పరిస్థితులను బట్టి మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళగలిగితే లైఫ్లో ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటుంది. ప్రతిదీ బ్రహ్మాండంగానే రిసీవ్ అవుతుంది. కనుక మీరు ఆలోచన చేయండి ఒకసారి. మీకున్న సమాజం, మీకున్న పరిస్థితి, మీకున్న సిచ్యువేషన్స్ బట్టి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీకంటూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మీరు అలవరుచుకొని, మీకంటూ ప్రత్యేకమైన సిస్టమ్స్ మీరు గిరిగీసుకొని ఆ గిరిగీసుకున్న దాంట్లో ఉంటూ ఎవరు అడగరు ఫ్రెండ్స్. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని నీకు ఎవరు కూడా క్వశ్చన్ లేదు. నీ కుటుంబంలో పెద్ద అయితే నీకు ఎవరు కూడా క్వశ్చన్ చేసే ఆలోచన కూడా చేయరు. కనుక నీకంటూ కొన్ని సిస్టమ్స్ గిరిగీసుకొని ఆ గిరిగీసుకున్న దాంట్లో ఉంటూ ప్రత్యేకమైన సందర్భంలో నువ్వు ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ నీ లైఫ్ ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటూ నువ్వు ఎన్నుకున్న వాళ్ళకి ఎప్పుడు ఆదర్శంగా నిలుస్తూ ముందుకు వెళ్ళగలిగితే నీకు బ్రహ్మాండమైన వాల్యూస్, బ్రహ్మాండమైన విలువ సమాజంలో దొరుకుతుంది ఫ్రెండ్స్. కనుక ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉండాలి, ఏంటి, నీకేం అవసరం, ఎంతవరకు అవసరం అనేది ఆలోచన చేసుకొని ప్రతిదీ ఫైనాన్షియల్గా ఫిట్గా ఉంటూ, హెల్త్గా ఫిట్గా ఉంటూ, ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ నీకు హ్యాపీగా చిన్న చిన్న కోరికల్ని సాక్రిఫైస్ చేస్తూ పెద్ద గోల్స్ని పెట్టుకొని ముందుకెళ్తూ నువ్వు ఎప్పుడు బ్రహ్మాండమైన లైఫ్ని లీడ్ చేయాలి అనుకున్నావో అప్పుడే నీకు మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటిని గుర్తిస్తూ వాటిని ఒక సిచ్యువేషన్లో, ఒక ట్రాక్లో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే నీకు ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన సమాజంలో విలువ నీకు ఎప్పుడు దొరుకుతుంది ఫ్రెండ్స్. కనుక ఒకసారి చూడండి. సమాజంలో అందరూ ఉంటారు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, జనాలు ఉంటారు. కాకపోతే ప్రత్యేకంగా నీకంటూ కొన్ని లక్షణాలు ఉన్నప్పుడే నీకు ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఆ గుర్తింపు ఎందుకోసం అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా గుర్తింపు ఉండాలి ఫ్రెండ్స్. మనిషి అన్నాక గుర్తింపు లేకపోతే లైఫ్ వేస్ట్. ఎందుకు బతుకుతున్నామో తెలియకపోతే మనం అర్థం లేదు లైఫ్. కనుక మన వాల్యూస్, మనం ఎందుకు బతుకుతున్నామో, మనం ఎంతవరకు ఆలోచన చేస్తున్నామో, మనం ఎందుకోసం ఇక్కడికి వచ్చినాం అనేది ఒక్కసారి తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే లైఫ్లో ఎప్పుడైనా ప్రత్యేకమైన ఆదరణ నీకు లభిస్తుంది. కుటుంబంలో కూడా ప్రత్యేకమైన గౌరవం పొందగలుగుతాం. కనుక ఉన్న దాంట్లో చూసుకుంటూ హ్యాపీగా ఉంటూ ప్రతిదీ నీకు అవసరమైంది కొంటూ అవసరం లేని వదిలేస్తూ పక్క వాళ్ళతో కంపారిజేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే లైఫ్లో ఎప్పుడైనా హ్యాపీనెస్ నీ వెంటే ఉంటుంది. నీ వెంట ఉంటూ హ్యాపీనెస్ కూడా నీ వెనకాల ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచన చేయండి. చూడండి, లైఫ్లో ప్రతిదీ అది కావాలి, ఇది కావాలని కోరికలు ఉంటాయి. కాకపోతే మనకి ఏం అవసరం, ఎలా అవసరం అనేది చూసుకొని 1-10 సార్లు ఆలోచన చేస్తూ దాన్ని కొనాలన్నా వద్దనేది ఆలోచన చేస్తూ నీకున్న బడ్జెట్లో నువ్వు మితంగా ఉండగలిగితే నీకు అప్పు అనేది కూడా ఉండదు ఫ్రెండ్స్. ఒక్కసారి అప్పులోకి వెళ్ళిపోయినామంటే తిరిగి చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటూ ప్రతిదీ అనుగుణంగా సమాజంలో ఏం అవసరమో, ఎలా అవసరమో చూస్తూ ఒకరు తప్పు చేసినంటే ఆ తప్పు నువ్వు చేయకపోవడం వల్ల నీకు ఆ రక్షణ ఏర్పడుతుంది కనీసం. అందుకే సమాజంలో ప్రతి వ్యక్తిని గమనిస్తూ వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ తప్పు వల్ల ఏం నష్టపోయినారు, ఆ తప్పు మనం చేయకపోవడమే కరెక్ట్ అయిన నిర్ణయం. ఆ తప్పు చేయకపోతే మనకు నష్టం అనేది జరగదు ఫ్రెండ్స్. కనుక ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ వాడు ఏం చేస్తున్నాడు, పక్కవాడు ఏం చేస్తున్నాడని చూసుకోకుండా వాళ్ళు చేసే తప్పులు మనం చేయకుండా మన జీవితంలో అన్వయించుకుంటే, మనం నిజాయితీగా ఉండగలిగితే, నీట్గా ఉండగలిగితే మనకు లైఫ్లో ఎప్పుడూ ఎదురుండదు ఫ్రెండ్స్. కష్టాలు అనేవే రావు. కనుక పక్కోని కంపేర్ చేసుకోకుండా మీరు మీ జీవితంలో మీకేం అవసరమో, మీకు ఎలా ఉంటే ఈజీగా లైఫ్ లీడ్ అవుతుందో, మీకు ఏ విధంగా ఫైనాన్షియల్గా టైట్ ఉంటే నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుందో దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ పెద్ద గోల్స్ పెట్టుకొని దాన్ని చిన్నగా విడగొట్టి దానికి అనుగుణంగా నువ్వు నడుచుకోగలిగితే నీ ఫ్యామిలీ కానీ, నీ పిల్లలు కానీ, నేను నమ్ముకున్న వాళ్ళు కానీ ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే నువ్వు ఎప్పుడు హ్యాపీగానే గుండె మీద చేసుకుని ఆరాం పండుకోవచ్చు. అంత ఫ్రీడమ్ ఉంటుంది లైఫ్లో. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉన్నప్పుడు మనకు అంతకన్నా కావాల్సింది మనం కుటుంబం ప్రపంచం మనది ఉన్నత పరిస్థితులు. కనుక నీ కుటుంబము గెలుస్తుంది నీ వల్ల అంటే ఖచ్చితంగా నీకు హ్యాపీనెస్ తెలియకుండానే వస్తుంది.
నీ మనసుకు తెలియకుండా నీకు హ్యాపీనెస్ వస్తుంది. అట్లాంటప్పుడు ఏ రోగం కూడా నీ దరి చేరదు ఫ్రెండ్స్. మంచి వాకింగ్ చేసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ, నీకున్న దాంట్లో ఉన్న టైంలో మంచి టైంని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే నీ లైఫ్లో నీకు వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాదు ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచన చేయండి, చూసుకోండి. ప్రతి సిస్టమ్ ప్రతి కష్టం వెనుక ప్రతి సిస్టమ్ వెనుక ఒక కష్టం ఉంటుంది, ఒక బాధ అనేది ఉంటుంది. కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ, దాన్ని సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తూ నీకున్న లైఫ్ని ఎంజాయ్గా కాకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా బతుకుతూ ప్రతిదీ ఆస్వాదిస్తూ ఉన్న టైం లోపల నీ ఫ్యామిలీకి నువ్వు టైం ఇస్తూ ఎంతో కొంత టైం నీ ఫ్యామిలీ కూడా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కనుక చూసి నీకున్న టైంలో వాళ్ళకు కూడా కొద్దిగా టైం ఇస్తూ నీకున్న దాంట్లో నీకున్న పొజిషన్లో ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకగలిగితే అంతకుమించిన లైఫ్ వేరే ఉంది ఫ్రెండ్స్. జనాలు ఏం చేస్తున్నారంటే పక్కోని కంపేర్ చేసుకొని లైఫ్ అంతా నాశనం చేసుకుంటారు ఫ్రెండ్స్. ఆ లైఫ్ మనకొద్దు. పక్కోడు ఏం చేస్తుండో, ఎలా చేస్తుండో, ఏం పని చేస్తుండో ఎవరికి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచన చేయండి, వాటి లోపల ఏం చేస్తున్నాడు, ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంత పరిస్థితి ఉందో, వానికి ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మనకేం తెలుస్తుంది. వాని పక్కోడు అదే చేసిండని మనం ఇది చేస్తామంటే వర్కౌట్ కాదు ఫ్రెండ్స్. మనం కూడా అప్పుల పాలైపోతాం. ఒక్కసారి నీతిగా నువ్వు ఆలోచన చేసి నిజాయితీగా నువ్వు ఉండగలిగితే నీ మనసుకు నీకు ఏం అవసరమో నీకు ఆల్రెడీ తెలిసిపోతుంటుంది. తెలుసు నీ మనసులో ఏముందో, నీకేం అవసరమో నీకు ఆల్రెడీ నీ మనసు సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. దానికి అనుగుణంగా నడిచి దాన్ని నీ మనసు కూడా కంట్రోల్లో పెట్టుకొని కొన్ని విషయాల్లో నీ మనసు కూడా కొద్దిగా తప్పుతుంటుంది. దాన్ని కంట్రోల్లో పెట్టుకొని నీవు ఉన్న దాంట్లో నీకు అనుకున్న దాంట్లో నీ బడ్జెట్ ఓవర్గా చేసుకోకుండా ఉన్న దాంట్లో నీకు కనీసం 80% ఖర్చు పెట్టుకుంటూ 20% సేవింగ్ చేసుకుంటూ ఏదైనా దాంట్లో మంచి నీకు అనుభవం ఉన్న దాంట్లో 20% అమౌంట్ పెట్టుబడి పెట్టుకోకపోతే నీ లైఫ్లో మంచి అమౌంట్ కూడా నువ్వు చూస్తావు ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతిదీ కంపేర్ చేసుకోవద్దు జనాలతోటి. నీకేం అవసరమో, నీకేం కావాలో అది తెలుసుకోండి. అది తెలుసుకొని నడుచుకోండి. అది తెలుసుకున్న తర్వాత మనకు ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ మీద ముందరికి వెళ్తూ నీకు అనుగుణంగా నీ పరిస్థితులను చూసి నీకు ఎంత వీలుంటే అంత, నీకు ఎంత అవకాశం ఉంటే అంత నీవు దాన్ని పెంచుకోగలిగితే అప్పుడు నీకు బ్రహ్మాండమైన లైఫ్, సమాజంలో మంచి గుర్తింపు, నీ ఫ్యామిలీ నుంచి మంచి సపోర్టు, నీ ఫ్యామిలీ మంచి గౌరవం ఇస్తుంది. నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నదంటే నీ చుట్టాలు, నీ బంధువులు కూడా నిన్ను చూసి ఆదర్శంగా తీసుకునే అవకాశం చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.